నమస్తే, నేను ఎంఏ వాజిద్ని. మీరు చూస్తున్నారు పైగామ్ టీవీ. ఈరోజు ముఖ్య వార్తల్లో మొదటి, దక్షిణ కొరియాలో తేజు ఎయిర్లైన్ విమానం కూల్చిపోయిన తర్వాత 170 మంది మరణించినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. 2 మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. చూడండి ఈ షాకింగ్ వీడియోస్. దక్షిణ కొరియాలో జరిగిన విమాన ప్రమాద ఘటనలో మృతులు 179కి చేరారు. ముయాన్ ఎయిర్పోర్ట్ లో గోడను ఢీకొని ఫ్లైట్ బ్లాస్ట్ అయిన సమయంలో 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. ఘోర ప్రమాదం నుంచి 2 ప్రయాణికులు ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ల్యాండింగ్ గేర్ వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు అక్కడి అధికారులు. 175 మందితో వెళ్తున్న జేజు ఎయిర్ ఫ్లైట్ 7C2216 విమానం ముయాన్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ అవుతుండగా ప్రమాదానికి గురైంది. రన్వేపై అదుపు తప్పి గోడను ఢీకొట్టింది. దీంతో ఫ్లైట్ పేలిపోయి ఒక్కసారిగా భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. బ్యాంకాక్ నుంచి ముయాన్ వస్తుండగా కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరగడానికి ముందు విమానం ల్యాండింగ్ సమయంలో పక్షులు విమానాన్ని ఎదుర్కొన్నట్లు సమాచారం. ఈ దాడితో విమానంలోని ల్యాండింగ్ గేర్ చెడిపోయి అది విమానాన్ని పర్యవేక్షించలేకపోయింది. తద్వారా ఈ ఘోర ప్రమాదం మరింత పెరిగింది. ఈ ఘటన నేపథ్యంలో దక్షిణ కొరియా ప్రభుత్వం, అగ్నిమాపక శాఖ, పోలీసు, ఇతర అత్యవసర సేవల బృందాలను తక్షణమే ఘటనా స్థలానికి పంపించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు విమానం నుంచి 2 వ్యక్తులను అగ్నిమాపక అధికారులు రక్షించారు. రక్షించబడిన వారిలో ఒకరు ప్రయాణికుడు కాగా మరొకరు సిబ్బంది ఉన్నారు. 2005లో స్థాపించబడిన ఈ సంస్థ ఆసియాలోని అనేక దేశాలకు సేవలను అందిస్తుంది. తక్కువ ధరకు సేవలను అందిస్తున్న ఈ దక్షిణ కొరియా క్యారియర్ జెజు ఎయిర్కి ఇది మొదటి ఘోరమైన క్రాష్ అని చెబుతున్నారు. 2216 రన్వేపై ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాంకాక్ నుంచి మువాన్కు ప్రయాణిస్తున్న ఈ క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం భద్రంగా ల్యాండింగ్ చేసే ముందు ఎయిర్పోర్ట్ రన్వే పైకి చేరుకోగానే జారిపోతూ ఫెన్సింగ్ గోడల్ని ఢీకొట్టిందని మరికొంతమంది చెబుతున్నారు. మరోవైపు పక్షుల దాడి కారణంగా విమానాన్ని భద్రంగా ల్యాండింగ్ చేయడంలో విఫలమయ్యారని అంటున్నారు. అంతేకాదు విమానంలో సాంకేతిక సమస్యల కారణంగా ప్రమాదం జరిగిందని ఇంకొంతమంది చెబుతున్నారు. ఈ నివేదికల నేపథ్యంలో ప్రమాదం గురించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.